తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విజయలక్ష్మి గారు, పెద్ద క్వశ్చన్ ఇది. ఐవీఎఫ్ ని అసలు మన శాస్త్రం ఒప్పుకుందా? ముందు ఏమైనా జరిగాయా? ఇలా ఏం చెప్తారు వీటి ఇప్పుడు గురించి? మనం ఏదో అనుకుంటున్నాం అండి, సైన్స్ చాలా ముందుకు వెళ్ళిపోయింది, మన శాస్త్రం వెనకపడింది అనుకుంటున్నాం. కానీ మహాభారతంలో మనకి మత్స్యగంధి అని ఆమె తెలుసు కదండి, భీష్ముడి యొక్క పిన్ని తల్లి అని కూడా అంటాం కదా. ఈమె ఒక జన్మరాశం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. అది తెలిస్తే ఇప్పుడు మీరు ఐవీఎఫ్ కరెక్ట్ అనగా మీరే నాకు చెప్పాలి. స్టోరీ అంటే అసలు మన పురాణాల్లో మన ఉందా లేదా అది చెప్తారు. ఒక రాజు ఫ్రెష్ గా పెళ్ళైంది, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది. సరే, ఇప్పట్లో హనీమూన్ లాగా అప్పట్లో ఆయన కూడా వాళ్ళ భార్యను తీసుకొని వనవాసం, అంటే సరదాగా ఫారెస్ట్ లే కదండి, అప్పుడు అంతా ట్రిప్స్ అంటే ఆ ఫారెస్ట్ లో తిరగడమే కదా. ఈ రాజుగారు రాణిగారు కొంచెం ప్రేమగా సఖ్యంగా ఉన్న టైంలో ఒక భటుడు వచ్చి, రాజుగారు మన యొక్క రాజ్యంలో చిన్న సమస్య వచ్చి మీరు తొందరగా రావాలని బయలుదేరితే ఈ రాజుగారు బయలుదేరారు. ఈ దారిలో ఏంటంటే అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమగా కొద్ది కాలం ఉండడం కారణంగా ఈయనలో ఒక వీర్యం మొదలైంది అనమాట. సో అతను ఏం చేశాడు, ఆ రాజుగారు, అరే ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి దీన్ని నేను వేస్ట్ చేసుకోలేనని దీన్ని అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పక్షిని పిలిచి ఒక ఆకులో దాన్ని చుట్టి, ఇది పలానా జియోగ్రఫిక్ మనం ఈ రోజు ఇస్తున్నాం GPS మ్యాప్స్ లాగా, ఆ పర్టికులర్ ప్రదేశంలో నా భార్య ఉంటది, ఆమెకి నువ్వు ఇది అప్పచెప్పు అని చెప్పి ఆ పక్షికి ఒక చిన్న పొట్లం కట్టి దాని మూతికి పెట్టి పంపించేస్తారు. ఈ పాటికి నా రాజ్యానికి వెళ్ళిపోతారు. ఆ పక్షి ఏంటిది, కొద్ది దూరం వచ్చినాక ఈ పక్షి ఇంకొక పక్షితో గొడవ అవుతుంది అనమాట. ఈ గొడవ అవుతున్నప్పుడు ఆ నోట్లో ఉన్న పొట్లం కిందకి పడిపోయింది. ఆ కింద ఏముంది, ఒక సరస్సు, ఒక నది ఏదో ఉంది, అందులో ఒక చేప ఉంది. ఈ చేప కూడా ఆల్రెడీ ఒక అప్సరస, ఈమె శాపవశాత్తు ఆడుంది, ఈమె దాన్ని మింగింది. ఈమె కడుపులో ఇప్పుడు 2 కవలలు. ఓకే, అక్కడికి జాలర్లు వచ్చి వాళ్ళేదో వలేస్తే ఈ చేప పడిద్ది. ఈ చేప దొరికింది, ఇదేదో భలేగా ఉంది, పెద్దగా ఉందని పొట్టకోసి చూస్తే చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. అప్పుడు రాజుగారు ఈయనే, ఏ రాజుగారు అయితే వీర్యం ఇప్పుడు మిస్ అయ్యారో ఆ రాజుగారే అనమాట, అదే రాజ్యం. ఆ జాలర్ ఏదో వింతగా ఉంది, కొత్తగా ఉంది, ఏందో చేప పొట్టలు మనుషులు పుట్టడం ఏంటి అని చెప్పేసి ఆ 2 పిల్లల్ని తీసుకుపోయి ఆ మత్స్యకారుడు రాజుగారికి అప్పచెప్తాడు. మనకన్నా చాలా నాలెడ్జ్ ఉందండి, అంత నాలెడ్జ్ లేకపోతే ఒక పక్షితో మాట్లాడలేరు, పక్షి ద్వారా అది పంపించలేరు, ఏ ఆకుల్లో పెడితే అది జీవం ఉంటుందో ఇన్ని ఒక సైన్స్ మనకి తెలియదు, బట్ వాళ్ళకి తెలుసు కాబట్టి అంత సైన్స్ ఆయన ఉపయోగించుకొని పక్షితో మాట్లాడాడు, ఏ ఆకుల్లో దాన్ని కట్టాలో కట్టాడు, పంపించాడు. సో అంత తెలిసిన ఆయన వచ్చిన పిల్లలు ఆయన రూపాలు ఆయన చూసుకోలేడా. సో ఈ రాజుకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఆ రోజు మనకి మిస్ అయిన సంతానం అని అర్థమైంది అనమాట. సో అర్థమైనాక ఏంటంటే తెచ్చిన ఆయనకు కూడా మనం ఏదైనా ఇవ్వాలి, పురుషుల్ని ఇవ్వకూడదు, అనగా మగపిల్లని ఇవ్వకూడదు ఎప్పుడు. సో మగపిల్లని రాజు నెక్స్ట్ జనరేషన్ పెట్టేసుకున్నాడు, ఆడపిల్లని ఇచ్చి పంపించాడు. ఆ ఆడపిల్ల మత్స్యగంధి. ఇప్పుడు ఈ పుట్టుకు కారణం ఏం చెప్పండి, ఒక స్పాన్ ని ఒక పక్షి తీసుకెళ్ళి వదిలిందే కదా. ఇప్పుడు ICF తప్పేలా అయింది, ఒక మహాభారత పునాది అయిన స్త్రీయే అలా పుట్టింది. మనోళ్ళు ఇప్పుడు నేనేదో IVF కనిపెట్టాను, ఎక్కడ కనిపెట్టాను, దీనిలా కనిపెట్టమనండి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కాకపోతే శాస్త్రంలో ఉన్నాయి ఇంతకని ఇప్పుడు మనకి 100 మంది కౌరులు ఎలా పుట్టారు, వీళ్ళందరూ రకరకాల పద్ధతుల్లో, ఇవన్నీ పద్ధతులు అక్కడ ఉన్నవేనండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 300-400 years మన భూమి పైన రకరకాల వాళ్ళ దాడుల కారణంగా మనం బ్రేక్ పడింది, అంటే వి జస్ట్ లాస్ట్ ఆ కనెక్షన్, పాత కనెక్షన్ కి లాస్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఎవరో కనిపెడుతుంటే అర్ర ఇది కొత్తదా అని ఫీల్ అవుతాం. కానీ ఇది ఆల్రెడీ మన పుస్తకాల్లో ఉంది. అది చెప్పేవాడు లోపించాడు, మనం వినడంలో లోపం అయిపోయింది, కనెక్షన్ కొత్తగా చూస్తున్నాం. కానీ ఇవన్నీ వీటికన్నా ఇంకా అడ్వాన్స్డే. కాకపోతే అండి ఈ IVF కానీ లేకపోతే మనం ఇంకా రకరకాల చూసిన సరోగసీ కానీ, లేకపోతే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అని ఏవో కొత్తగా వచ్చినాయి, నీ అవసరానికి నీకు ఎప్పుడు కావాలో అప్పుడు పిల్లలకనే, అదొక్కటే కొంచెం తప్పు అండి. మన అవసరానికి పిల్లలు రాకూడదు. పిల్లలు భగవంతుడు ముందే రాస్తాడు, నీకు పలానా వాడు పిల్లవాడు అని. అది ఎప్పుడు రాస్తాడు, ఈ టైంలో పుట్టడానికి. నువ్వు ఆ టైంలో పోస్ట్ పోన్ చేసావు, ఆ టైంలో రాక్షసుడు పుట్టాడు. నీకు సత్సంతానం కలగాలని ఒకప్పుడు పెద్దలు ఏంటంటే పెళ్ళైన వెంటనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిరండి అని చెప్పేవాళ్ళు. ఆ పుణ్యక్షేత్రాలు కాస్తే ఇప్పుడు హనీమూన్ అని తయారైంది. యాక్చువల్గా అదొక ఇంకా చెప్పకూడదు కానీ ఇతర దేశాలకు వెళ్ళి సమాధం చూడటానికి వెళ్ళొస్తున్నారు మన వాళ్ళు. అక్కడి నుంచి మంచి ఆత్మలు ఎందుకు వస్తాయి? దీనికి కూడా అండి, ఒక జీవి భూమి మీదకి రావాలంటే ఇట్ హ్యాస్ సర్టెన్ ప్రాసెస్, ఒక సైకిల్. మీకు ఆ సైకిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది.
పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ పుణ్యక్షేత్రాలైనా దానికి ఒక సరస్సు లేదా ఒక కొలను ఒక ఉంటాయి. తీర్థము ఖచ్చితంగా ఉంటుంది. Yes. ఈడు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీర్థంలో మునక్క మానడు, ఉమ్. మునుగుతాడు. మునుగుతారు. మునిగినప్పుడు నువ్వు ఆ తీర్థం ఒక జలం నీ నోట్లోకి ఖచ్చితంగా వెళ్తుంది, లేదా అక్కడ ప్రసాదము తీర్థము నీ నోట్లోకి వెళ్తుంది. ఆ పైన అక్కడ మంచి ఆత్మలు తిరుగుతాయి. పుణ్యక్షేత్రంలో ఉండే తిరిగే ఆత్మలు ఏంటంటే మనం సినిమాలో చూసే ఆత్మలు ప్రేతాత్మలు కాదులేండి, మంచి ఆత్మలు, సత్సంతానం. ఆ ఆత్మలు అక్కడ తిరుగుతాయి అన్నమాట. తిరిగినప్పుడు అరే పుణ్యక్షేత్రానికి వచ్చిన జీవుడిలోకి అంటే తండ్రి నోట్లోకి వెళ్తది. వీడు ఎలా నోట్లోకి వెళ్తాడు? అక్కడ తీర్థం ద్వారాను. ఈ తీర్థంలో ఆత్మ ఎలా వస్తుంది? వర్షం ద్వారా. వర్షం అంటే మనకి పైనుంచి పితృదేవతల రూపంలోనే వర్షం. ఆ వర్షం ద్వారా తీర్థం, తీర్థంలో నుంచి వీడి లోపలికి వెళ్ళింది మంచి టైం చూసి భార్యలోకి వెళ్తుంది. భార్య నుంచి పుట్టేవాడు సత్సంతానంగా కలుగుతుంది. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, నీకు పిల్లలకు పుట్టకపోతే ఆ గుళ్ళో పడుకోండి, ఈ గుళ్ళో పడుకోండి అని చెప్పే పర్పస్ ఇది. ఎందుకంటే అక్కడి ఒక తీర్థం ఒక జలాలు తీసుకోవడం వల్ల సత్సంతానం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సంతానం కాదు సత్సంతానం. మన వాళ్ళకి సంతానం ప్రధానమైంది, సత్సంతానం ప్రధానం అవ్వలేదు. ఇది మెయిన్ ప్రాబ్లం. సో నీకు సత్సంతానమే కావాలంటే నువ్వు పెళ్ళైన వెంటనే పిల్లల పైన పని పెట్టాలి. కానీ నాకు మూడు వచ్చినప్పుడు కంటాను, నేను ఇదేదో వచ్చినప్పుడు కంటాను, లేదా నేను ఇల్లు కట్టాక కంటాను, నాకు జాబ్ వచ్చినప్పుడు యూఆర్ పోస్ట్పోనింగ్ థింగ్స్. వెన్ యూఆర్ పోస్ట్పోనింగ్, నీ తలరాతులు ఈ యొక్క సందర్భంలో పుట్టాల్సిన పిల్లవాడు పోస్ట్పోన్ అయిపోయాడు. ఆ టైంలో ఏది అవైలబుల్ ఉంటే అది వస్తుంది అంతే. సత్సంతానం మన చేతుల్లో. అందుకే ఇప్పుడు 100 మంది పిల్లలు పెడితే 90 మంది పిల్లల్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మైండ్ సరిగా ఒక ఆర్టిజం అనే మెయిన్ కారణం ఇది. అంటే నువ్వు ఎప్పుడు కంటున్నావు? నీకు టైం వచ్చి 36 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు, అంటే దట్ పర్టికులర్ టైం ఉమెన్ ఈజ్ ఎ రిలాక్స్డ్ ఫేజ్ లో ఉంది. షీ ఈజ్ నాట్ ఇన్ ఎ బ్రీడింగ్ ఫేజ్. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఇప్పుడే పుట్టింది ఒక చెట్టు, ఇప్పుడే మొలకెత్తుతుంది, గట్టిగా ఈ హైట్ కే వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం దాన్ని ఏం చేయం. ఇంకొక హైట్ కి వచ్చినప్పుడు మీరు ఈ నర్సరీస్ వాళ్ళని అడగండి, సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు దాన్ని బెండ్ చేస్తాడు. మళ్ళీ మారిపోయింది అనుకోండి, అది ఇరిగిద్దే తప్ప అవ్వదు. పోనీ మరీ పసుగా ఉన్నప్పుడు చేసినా పాడైపోతుంది. ఒక సర్టెన్ ఏజ్ ఉంది చూసారా, ఆ ఏజ్ ఇప్పుడు చేస్తేనే అది ఎటు తిరగాలో అటు తిరుగుతుంది, అందమైన ఆకారంగా తయారవుతుంది. ఇది పునాది. మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఏజ్ని కూడా దాటి ఇంకా ముదురు ఏజ్కి వెళ్తున్నాం. ముదురు ఏజ్లో పుట్టే పిల్లలు ముదురుగానే అలాగే లోపాలుగానే పుడతారు. నీకు పిల్లలైతే పుడతారు. విషయం పిల్లలు పుట్టడం కాదు, సంతానం పుట్టడం, ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టడం. ఈ రెండు కావాలన్నాడు ఈ ఆప్షన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు న్యాచురల్ గానే పిల్లల్ని కనేస్తావు. ఈ రెండు ఎవరికేదో వద్దు, నాకు పిల్లలే కావాలంటే. ఇప్పుడు ఇంతకు నీకు ఒక సామెత చెప్పాను చూసారా, ఒక శ్లోకం చెప్తే పెళ్లి కావాలి, నీకు పెళ్ళి అవుతుంది కానీ భార్య చచ్చింది. ఇంతకు చెప్పాను కదా నీకు ఆ శ్లోకం చెప్తే పెళ్లి, నీ పెళ్లి అడుగు నీ పెళ్లి అవుతుంది. భార్య ఉండాలని నువ్వు నన్ను అడగలేదే, ఆ శ్లోకం ఆయన ఇవ్వలేదే. ఇది కూడా నువ్వు పిల్లలు కావాలన్నా పిల్లలు ఇస్తున్నాను, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు సత్సంతానం ఉండాలా, వాళ్ళ దేశాన్ని పాడు చేసేలా ఉండాలి, నువ్వు అన్నీ అడగల, నేను ఇవ్వలేదు. సో వీ షుడ్ బి వెరీ కాషియస్. సత్సంతానం కావాలంటే పెళ్ళైన వెంటనే ఆ పని మీదే ఉండాలి, నిజానికి చెప్పాలి. అప్పుడు మంచిగా పుడతారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడమే 30కి 40 చేసుకుంటున్నారు. నేను ఇంతకు చెప్పిన అదే స్టోరీ అండి. ఆ నర్సరీలో ఉన్న అతను ఏ ఏజ్ లో అయితే ఒక చెట్టును మలుస్తున్నాడో ఆ ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తకో లేదా భర్త భార్యకో అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చినాక మన మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుందండి. మనం చేంజ్ ని యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ థింగ్, నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు వాడు ఏది చెప్పినా నీకు తప్పే, నువ్వేది చెప్పినా వాడికి తప్పుగానే కనిపిస్తుంది. ఈ ఏజ్ వీఆర్ రెడీ టు మోల్డ్, మనం మార్చుకునే ఏజ్ అనమాట. సో నిజానికి అబ్బాయిలైనా అమ్మాయిలండి ఇన్ బిట్వీన్ 20 to 25 లో పెళ్లిళ్ళు అయిపోవాలి. 25 దాటితే ఇంక నీకు నువ్వు మారవు ఇంకా. కానీ అసలు అవ్వట్లేదు. నేను సెటిల్ అవ్వాలంటే పోనీ నువ్వు సెటిల్ అయ్యావు, సంపాదించిన ఎవరి కోసం? నేను నెక్స్ట్ జనరేషన్ కోసం. నెక్స్ట్ జనరేషన్ అనేది సగం రోగాలతో ఆర్టిజంతో ఈ ప్రాబ్లం దాని చుట్టూనే తిరుగుతుంది. అంటే నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దేని ద్వారా? IVF. సో ఇప్పుడు మీకు పద్ధతిని తప్పు పట్టట్లా, ఆ పద్ధతిని నువ్వు యూటిలైజ్ చేసిన టైం ను తప్పు పడుతున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలని ఇందాక మహాభారతం స్టోరీ చెప్తున్నాను. అంటే ఈ శాస్త్రం ప్రకారంగా చూసుకున్న చెట్ల చుట్టూ పొట్టుల చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టేస్తారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు దానికి ఇంతకు సమాధానం చెప్పేసారు. అసలు అది పెద్ద క్వశ్చన్ అందరు. కానీ దానికి ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో, సైంటిఫిక్ రీజన్ ఉంది, మన శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇది చాలా వరకు ప్రూవ్ అయినవే కదా. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి. అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.